నువ్వు దేవుని కొరకు నిలబడితే సమస్య నీ ఎదుట మోకరిస్తుంది. ఎప్పుడైతే శద్రకు మేషకు అబేద్నెగో వారు అగ్నిగుండంలోకి వెళ్ళారో అగ్నిగుండం స్వాగతం పలుకుతుందంట, అగ్నిగుండం తప్పుకుంటుందంట. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క సముద్రంలో అడుగు పెట్టి వెళ్తున్నారో సముద్రం అంట పాయలైపోతూ ఉందంట, వాళ్ళకు దూరం అయిపోతూ ఉన్నదంట. కాబట్టి సమస్యను చూసి నువ్వు భయపడతాం కాదు, నిన్ను చూసి సమస్య భయపడాలి, నిన్ను చూసి సమస్య తప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లెవెల్కి మనం వెళ్ళగలగాలి. ఎప్పుడు వెళ్ళగలుగుతాం? లేదండి సైతాన్ గడు మమ్మల్ని ఏడిపించేస్తున్నాడండి, మా కుటుంబాన్ని పట్టేసుకున్నాడండి, పీడించేస్తున్నాడండి, శోధనలు ఎదురైపోతున్నాయండి, ప్రార్థన చేయండి. ఇది కాదు, నువ్వు చెప్పాలి, ఇదిగో ఈ అగ్నిగుండం కూడా ఏమి చేయదు మాకు, ఈ అగ్నిగుండం నుంచి తప్పించే సమర్థుడు మాకు ఒకడున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకెదురయ్యే ప్రతి సమస్యలో కూడా ప్రభుని మహింపరచాలి, సమస్య ద్వారా కూడా ప్రభుకి మహిమ వచ్చేలాగా మాట్లాడాలి. అగ్నిగుండం చూపించారు, అమ్మో ఇంత భయంకరమైన అగ్నిగుండం అనట్లేదు, ఎటువంటి అగ్నిగుండం నుంచి ఆఫ్టర్ ఆల్ మా దేవుడు కాపాడేస్తాడు, తప్పించగలుగుతాడు.